కొంపల్లి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. మరి ఇప్పుడు ఒక మళ్ళీ ఇంకా ఇది మర్చిపోలేదా మీరు? ఓకే. ఇంకా 2 ఉన్నాయి కదా. ఓ ఓ పిలిచి మరీ ఇలా ఏడ్పించుకోడు. ఎస్, నిఖిల్ గారి ఎంటైర్ లైఫ్లో ఎప్పుడైనా సరే ఒక ఎమోషనల్ మూమెంట్. నువ్వే చెప్పేసి నేను చెప్తా. నేను చెప్తే ఏముంటుంది, నువ్వు ఎమోషనల్ మూమెంట్స్ నా పర్సనల్ లైఫ్లో, ఈవెన్ ఇన్ మై డ్రీమ్స్ అంటారు కదా, ఒకరు నాశనం అయిపోవాలి లేదా ఒకరికి బ్యాడ్ జరగాలి అలాంటిది థింక్ కూడా చేయను. సో నేను ఎవరితో ఉంటా, నా చుట్టూ ఎవరు ఉండాలో, నేను బాగుండాలి, వాళ్ళు బాగుండాలి. దట్ ఈస్ మై ఇంటెన్షన్ ఆల్ ద టైమ్. నేను ఎప్పుడైనా దేవుడిని వేడుకుంటాను కదా, అప్పుడు కూడా అందరూ బాగుండాలి, అందరికీ బాగా జరగాలి. దిస్ ఇస్ వాట్ ఐ అగ్రీ. కానీ కొంతమంది నాతోనే ఉండి నేను నాశనం అయిపోవాలని చాలా ఫోర్స్గా ఒక గ్రడ్జ్ పెట్టుకొని, ఒక చిన్న చిన్న ఇష్యూస్ వల్ల లేదా ఒక చిన్న ఈగో మెయిన్గా పెట్టుకొని కొన్ని గ్రడ్జ్ చేశారు నా మీద. సో అదొక చాలా ఎమోషనల్గా ఉంది. బికాజ్ నేను ఎవరు పాడవకూడదు అనే లాంటి నన్ను ఎందుకు పాడు చేయాలి. సో లాస్ట్ బికాజ్ నేను కొంచెం వాళ్ళతో ఉండేవాళ్ళని కొంచెం కలిసి. సో ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ నౌ. సో దట్ ఈస్ అ వెరీ ఎమోషనల్ వన్. ఏంటమ్మా? హలో మూజీసాజ్ కొట్టండమ్మా. ట్రూ షేర్. బిఫోర్ ఇంటర్వ్యూ వాట్ డిడ్ యూ బోత్ థింక్? ఫస్ట్ ఇంటర్వ్యూ త్వరగా కానిచ్చేసి మంచిగా ఏదైనా తినాలి, ఆకలేస్తుంది అనుకున్నాం. అది కాదు, అందుకే ట్రూ అని రాసాం అక్కడ. ట్రూనే చెప్తా. తినేది తప్ప అయితే. నిఖిల్ గారు ఓకే, నేను దీంట్లో తీస్తా ఇప్పుడు. ఇది ఏంటి భయ్యా సిట్అప్స్ విత్ ఓన్లీ ఇక్కడ. ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ డూ ఈవెన్ వన్. లెట్ మీ ట్రై. అప్ప ఒకవేళ అవ్వకపోతే ఆపేస్తా. ఈ మధ్య తిని బరువు ఎక్కువైపోయింది. రెడీ? తనే హెల్ప్ చేస్తున్నారు కదా. రెడీ? ఎత్తుకోలేదు. 1 2 3 చెప్పొద్దు. అరే త్వరగా చెప్పండి, వదిలేస్తా, నాకేం లేదు. 1 2 3 స్టార్ట్. స్లోగా ఇంత ఫాస్ట్ గా కాదు, స్లోగా చేయాలి. 3 2 3 4 5 3 4 10 6 అడిగారు, 4 ఎక్స్ట్రా ఇచ్చా. ఓ మై గాడ్. వీడికి ఫుడ్ ఇవ్వడం మానేయాలి. నేను చేయనా? ఒక్కటి చేసాలు. నా ఊపిరి పోతుంది ఇంకా. నేను ఒక్కటి చేసాలు. చేయనా? ట్రై చేయనా? రెడీ? నువ్వు అలా ఎగరేస్తే కోతిలాగా నేను తీసుకో. నేను ఎలా లిఫ్ట్ అయ్యాను నేను నిజంగా. ఏం చేయాలి ఇప్పుడు? ఒక్క నిమిషం. తను ప్రిపేర్ అవుతున్నారు. సిట్అప్స్ అయితే అవ్వదు. ఓ మై గాడ్, చాలు. చాలా వెయిట్ ఉన్నాడు నిజంగా. వెయిట్ తక్కువ ఉండడం వల్ల హీరోస్ మాత్రమే బెనిఫిట్, అంతే. మనకి ఫుడ్ లేదు, ఏం లేదు. సో ఇప్పుడు కావ్య గారు, దేవుడా మళ్ళీ అది నా బుడకి వచ్చేలాగా మాత్రం చేయొద్దు. ఐ లవ్ మస్తీ విత్ మంజుషా ఇన్స్టా షేర్ విత్ సెల్ఫీ. ఎస్, తనేగా చేయాలి, నేను కాదుగా. అంటే అందులో ట్యాగ్ మీరు కూడా ఉంటారు కదా. I'll tag him. ఎక్కడ మిస్ ట్యాగ్ చేసుకో, పర్లేదు. పోస్ట్ అయితే నేను చేయొద్దు కదా. రండి ఇక్కడ మనం తీద్దాం. తీయమ్మా ఫోటోగ్రాఫర్. ఏయ్, హలో ఫోటోగ్రాఫర్. సెల్ఫీ అని ఉంది అందులో. సే చీజ్ గైస్. ఎవరు చెప్పలేదు. అంటే లైఫ్ లో మనకి కొన్ని గోల్స్ అండ్ డ్రీమ్స్ ఉంటాయి కదా. సో అది మీ గోల్స్ ఏంటి? వెన్ ఐ డై నాకు ఏ రిగ్రెట్ ఉండకూడదు. దట్ ఈస్ మై మెయిన్ గోల్. ఏం చేయాలి అనేది వేరే వాళ్ళు డిసైడ్ చేయకూడదు నా లైఫ్లో. అంటే ఎవరిని హర్ట్ చేసి అయితే నేను చెయ్యను. నా లైఫ్కి నాకు ఇంపార్టెంట్ ఏముందో అది మాత్రమే చేస్తాను. నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి. నేను దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రిప్ వెళ్ళాలి లేదా ఒక కంట్రీ టూర్ ప్లాన్ చేస్తాను. కానీ ఇంకోటి కష్టం వస్తుంది. ఈ ట్రిప్లో 10 మంది జాయిన్ అయి ఉంటాం. ఆ ఒకటి కష్టంలో ఉంటే అడిగి ఇవ్వడానికి ఇష్టం పడతాం, కానీ ఆ ఎంజాయ్మెంట్ నాకు వద్దు. ఇఫ్ సమ్మన్ ఈస్ గోనా లీవ్ బికాస్ ఆఫ్ సమ్ హెల్ప్,
ఐ లవ్ టు డూ ఇట్ ఓన్లీ. సో నేను చేసేది నా సోల్కి హ్యాపీ ఉండాలి. సో నేను అదే చేస్తాను. ఇంకో థర్డ్ పర్సన్ చెప్పిందంతా లీవ్ ఫర్ ద డే, నాట్ ఫర్ టుమారో. నిద్రపోయిన తర్వాత పొద్దున్న లేస్తామో లేదో తెలియదు. ఇంక రేపటికి ఉంది ఎందుకు ప్లాన్స్, డూ ఇట్ ఫర్ టుడే. నేను చెప్పిన దానికి అనేది ఆవిడ గోలు. కాపీ పేస్ట్ లేదు లేదు. ఆహా, అంటే ఆబ్వియస్లీ నేను పెళ్ళయ్యాక నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. మా మమ్మీ డాడీకి ఏం కష్టం లేకుండా నేను లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉండాలి. మళ్ళీ వాళ్ళు నేను ఎలా ఉండాలనుకుంటున్నారో నేను అది అచీవ్ చేయాలి. That is a basic appa. That is not a main goal. అదే నా goal. ఎవరైనా బేసిక్ ఎలా అనుకుంటావు? బేసిక్ ఎలా అనుకుంటావు? I'll tell you ఎలా అనుకుంటా అంటే ఎనీ ఇండిపెండెంట్ కిడ్ ఆఫ్ సమ్వన్స్ పేరెంట్స్ ఫస్ట్ వాళ్ళు సెటిల్ అవ్వడం కన్నా మా అమ్మ నాన్నకి చేయాలనుకునే ఉంటారు 80%. ఇప్పట్లో మీరైనా నేనైనా ఈవిడైనా. దట్ ఈస్ వాట్ ఈస్ యువర్ పర్సనల్ గోల్? యువర్ పర్సనల్. నువ్వు చస్తే ఎలా చావాలనుకుంటావు? దట్ ఈస్ ద మెయిన్ గోల్. అంటే నేను చేస్తే నా కోసం నలుగురు ఉండాలి, నలుగురు షోల్డర్లో నన్ను హ్యాపీగా ఐ లవ్ అంటే ఎవ్వరికి రిగ్రెట్ ఉండకూడదు. దట్ ఈస్ హౌ ఐ మెయిన్. అంటే చేస్తే ఎలా చావాలి, హౌ డు యు వాంట్ టు లివ్? కాదు నా గోల్ అనేదానికి. కానీ గోల్స్ ఏమైనా ఉన్నాయా? వాటి నాకు కోసం ఒక పెద్ద కుక్కల ఫార్మ్ చేయాలి. దట్ ఈస్ మై గోల్ ఆల్సో. యాక్చువల్లీ మనం చాలా సార్ మాట్లాడుకుంటాం. అంటే లైక్ స్ట్రే డాగ్స్ ఉంటాయి కదా, ప్లేస్ తీసుకొని దానికి డాగ్స్ ఎక్కడెక్కడ అబౌన్ చేస్తారో, లేదంటే రోడ్ సైడ్ లో ఫుడ్ లేకుండా కొన్ని సిక్ అయి ఉంటాయి కొన్ని, అవన్నీ తీసుకొచ్చి దానికి ట్రీట్మెంట్ చేసి వి బోత్ యాక్చువల్లీ మనం ప్లాన్ కూడా వీఆర్ ట్రయింగ్ బై గాడ్స్ గ్రేస్ అది జరగాలి. ప్లేస్ తీసుకొని దానికి ట్రీట్మెంట్స్ కానీ అన్నీ ఒకే చోట దొరికేలాగా వాళ్ళు అక్కడే ఉండి అక్కడే చూసుకునేకి జనాలు పెట్టి ఫుడ్ పెట్టి. సో వి లవ్ డాగ్స్ యాక్చువల్లీ. అండ్ నాకు ఇంకోటి ఉంది, అనాథాశ్రమ వృద్ధాశ్రమ రెండు సపరేట్ కదా. వృద్ధాశ్రమం అంటే పెద్దవాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్స్, అనాథాశ్రమం అంటే ద కిడ్స్ హూ హ్యావ్ నో పేరెంట్స్. వాళ్ళిద్దరిని ఒకే ప్లేస్లో ఉంచాలని. సో కిడ్స్కి వాళ్ళకి ఒక గ్రోయింగ్ పీరియడ్లో పెద్దవాళ్ళ గైడెన్స్ ఉండదు. సో కొంతమంది ఐ హ్యావ్ సీన్ పర్సనలీ వాళ్ళకి ఎక్కడో ఎవరితోనో పెరిగి ఎలాగో పెరిగి కొంతమంది అడిక్టెడ్ టు డ్రగ్స్ అండ్ ఆల్ సంథింగ్. అలా కాకుండా పెద్దవాళ్ళ గైడెన్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ అక్కర్లేదు, అడాప్షన్ కూడా అక్కర్ ఉండదు. అప్పుడు వాళ్ళు పెరిగి ఒక ఏజ్కి వచ్చిన తర్వాత దే లెర్న్ టు లీడ్ దేర్ లైఫ్. సో వృద్ధాశ్రమ అనాథాశ్రమాన్ని ఒకే ప్లేస్లో పెడితే పిల్లల్ని కిడ్స్ని వీళ్ళు చూసుకుంటారు. సో దే ఆల్సో హ్యావ్ ఎ పేరెంట్స్ కైండ్ ఆఫ్. నిజంగా నవే డేస్లో చాలా మంది ఏజ్ అయిపోయిన వాళ్ళు కూడా పాపం వాళ్ళ పిల్లలు వదిలేయడం, పిల్లలు నిజంగానే అంటే లైక్ లవ్ మ్యారేజ్ చేసుకొని బ్రేకప్ అయ్యి, అంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకొని అంటే బ్రేకప్. నేను ఒక్కొక్కసారి వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ అలా పెరగడానికి వాళ్ళు తప్పు అని కూడా అన్నాను, పేరెంట్స్ ది కూడా అయి ఉంటుంది. ఎందుకంటే ఒక్కడే కొడుకు ఒకటే కూతురు అని చాలా దారుణంగా అంటే ఏం అడిగినా ఇచ్చేసి అంటే మా అమ్మ అప్పుడు నాకు అనిపించేది నాకు కావాల్సింది కొన్ని ఇవ్వవు అది ఇది అంటే. కానీ ఇప్పుడు తెలుసు ఎందుకు అంటే నేను అడిగేది దాని వాల్యూ తెలియకుండా నాకు ఈజీగా దొరికేస్తే నీకు ఏం కావాలో అది నాకు ఈజీగా వచ్చేస్తుంది. సో దానికి వాల్యూ ఉండదు. సో మా అమ్మ ఏం చేసేవాళ్ళంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కార్ కావాలి, టాయ్ కార్ నాకు కావాలని నేర్చినప్పుడు షీ యూస్ టు మేక్ మీ వెయిట్. అంటే వెయిట్ చేపించి అది వచ్చినా దానికి వాల్యూ ఉండేది. అప్పుడు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సో లాంగ్ టు గెట్ దట్ కార్. ఆ వాల్యూ ఉంటే ఆ రెస్పెక్ట్ ఉంటే. కానీ ఇప్పుడు అలా లేదు పిల్లలకి. ఆల్రెడీ నేను చాలా మందిని చూస్తా స్కూల్లో 8th 6th 7th ఐఫోన్, ఆల్రెడీ దే హ్యావ్ అ ఫోన్, దే ఆర్ డూయింగ్ పార్టీస్. మా టైంలో ఇలా ఉక్కు తుడుచుకొని ఇంటికి వెళ్ళి ఏడ్చుకొని వచ్చేవాళ్ళు. నేను చేసేదాన్ని కాదు, 8th స్టాండర్డ్ అయినా ఇలా చేసేదాన్ని కాదు నేను. సీరియస్లీ చెప్పు, మా టైంలో స్కూల్ లైఫ్ ఎలా ఉండేది? 10th తర్వాత పార్టీస్ అంటేనే తెలియదు మాకు 10th లో. నౌడేస్ కిడ్స్ అంటే ఇట్స్ అబౌట్ ద పేరెంటింగ్. అది వాళ్ళు ఇవ్వడం ఇదన్నీ కాదు, పెంచే రీతి కరెక్ట్ గా ఉంటే ఎవరు అలా ఉంటాయి కదా. సింపుల్ లాజిక్ అది. పిల్లలు అడగంగానే అడిగేసాడు ఇచ్చేయమ్మా అన్న. హీ హ్యాస్ టు నో దట్ వాల్యూ, హీ ఆర్ షీ హ్యాస్ టు నో దట్ వాల్యూ. అప్పుడే వాళ్ళు బతకడానికి నేర్చుకుంటారు. లేదంటే డబ్బులు మీరు లక్షలు కోట్లు ఇచ్చినా వాళ్ళు పాడు చేస్తారు కానీ దాన్ని సేవ్ అయితే చేయరు. ఆల్ ద వెరీ బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.